సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ భేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ కోసం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఇద్దరు నియోజకవర్గంలో రెండు వర్గాలుగా పనిచేస్తూ రాష్ట్ర అధినాయకత్వం ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా నియోజకవర్గంలో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్, వంటిమామిడి, కొండపాక మార్కెట్ కమిటీలు ఉండగా కొండపోచమ్మ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాలు ఉన్నాయి. వీటికి నామినేటెడ్ చైర్మన్ నియామకంలో ఇరు వర్గాల వారు పోటాపోటీగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహల వద్ద తమ వర్గానికి నామినేటెడ్ పదవులు కావాలని గత ఏడాది కాలం నుంచి పైరవీలు కొనసాగించారు. నర్సారెడ్డి వర్గానికి చెందిన వంటేరు నరేందర్ రెడ్డికి ఇటీవల గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లభించడంతో ప్రత్యర్థి వర్గమైన పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు అనుచరులు వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావాలని పట్టుదలతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం శ్రీకాంతరావు వర్గానికి చెందిన నలుగురికి శ్రీ కొండపోచమ్మ దేవాలయ పాలకవర్గ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పార్టీ కోసం పనిచేస్తున్న తమకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం గుర్తించి పాలకవర్గ సభ్యులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో బండారు శ్రీకాంతరావు శ్రీ కొండపోచమ్మ దేవాలయంలో నూతనంగా నియామకమైన సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించి వారిని శాల్వాలతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎంపీపీ యాదగిరి, తిగుల్ మాజీ సర్పంచ్ భానుప్రకాష్ రావు, న్యాయవాది గోపాలరావు పాల్గొన్నారు. దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా నూతన కమిటీ జగదేపూర్ మండల సంబంధించినటువంటి కొండపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులకి హార్దిక శుభాకాంక్షలు. ఈ కమిటీని నియమించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, ప్రజల పార్టీ. దానికి నిదర్శనం ఈరోజు ఈ నలుగురు కమిటీ ఏదైతే ఉన్నారో, ఒకరు వాళ్ళ వృత్తి ఒక ఆటో డ్రైవర్గా, ఇంకొకరు ఒక మేస్త్రి పనిచేసేటువంటి వ్యక్తిగా, ఇంకా ఇద్దరు వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవితాన్ని సాగించేటువంటి వ్యక్తులు. ఈ నలుగురు వ్యక్తులు సాదా సీదా ఒక సామాన్యమైన కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తులను గుర్తింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా మా రథసారథి మహేష్ గౌడ్ గారు. వీళ్ళందరికీ మా గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా.